చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. కోర్టు సినిమా ఏదైతే ఉందో ఆ కోర్టు సినిమా పోక్సో యాక్ట్ కోసం ఏ రకంగా శిక్షణ ఉంటుంది, అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా చూపించడం జరిగింది. అందులో లాయర్గా ప్రియదర్శి, అలాగే ఒక ఆడపిల్ల తండ్రిగా శివాజీ యాక్ట్ చేయడం జరిగింది. పోక్సో యాక్ట్ అంటే 2012 సంవత్సరం మే 22వ తారీఖున భారత పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. అంటే 18 సంవత్సరాల లోపు పిల్లల మీద లైంగిక వేధింపులు, లేదా వారి మీద అఘాయిత్యాలు, లేదా వారికి అశ్లీల వంటి చిత్రాలు చూపించడం తదితర వంటి ఇందులోకి వస్తాయి. అయితే 18 సంవత్సరాలలోపు బాలికలు లేదా బాలల మీద కూడా ఈ నేరాలు ఎక్కువ అవుతున్న గ్రహించినటువంటి భారతదేశం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 475 మంది మిలియన్లు పిల్లలు ఉన్నారనేది ఒక అంచనా. అత్యధిక పిల్లలు ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. పోక్సో అనేది చాలా పవిత్రమైనటువంటి చట్టం. ఈ చట్టం అందరికీ తెలిసేలాగా అటు ప్రభుత్వాలు కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.